హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. జొమాటో కంపెనీ నుండి మనకు అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 4 to 4.5 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని 50 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ ఆన్ ది హంట్ ఫర్ అవర్ నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఛాంపియన్ అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ది జొమాటో అసోసియేట్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రామ్ you will join a program of passionate peers to address the pressing needs and concern of our online ordering customer and elevate the standard of Zomato's customer service అనమాట. జొమాటో అసోసియేట్ యాక్సిలరేట్ ప్రోగ్రాంలో భాగంగా సో ఆన్లైన్ ఆర్డరింగ్ యొక్క కస్టమర్ల యొక్క అత్యవసర అవసరాలను అండ్ అలాగే కస్టమర్స్ యొక్క ఆందోళనను పరిష్కరించే విధంగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ యొక్క సర్వీస్ సేవల యొక్క ప్రమాణాన్ని మీరు పెంచే విధంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ నీడ్ టు బ్రింగ్ టు ది టేబుల్ కనుక చూసుకున్నట్టయితే జెలస్ కస్టమర్ ఫోకస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫాస్ట్ ఫేస్డ్ కస్టమర్ సర్వీస్ అండ్ హాస్పిటాలిటీ రోల్ యూ థ్రీవ్ టు క్రియేటింగ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంపాథీ అనమాట. ఆర్టికులేట్ కమ్యూనికేషన్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ అండ్ స్పీకింగ్ ఎఫిషియన్సీ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలైటికల్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ అలాగే కస్టమర్స్ యొక్క క్వారీస్ని మీరు రిజాల్వ్ చేసే స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ ఏ పార్ట్ ఆఫ్ ఎన్ ఇనిషియేటివ్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ హికప్స్ ఇంటూ హ్యాపీనెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో మీకు 5 to 6 days ఆఫ్ వర్క్ ఉంటుంది ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్టయితే వుడ్ బి షిఫ్ట్ టైమింగ్స్ అనేది మీకు వీక్లో బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మీకు షిఫ్ట్ టైమింగ్ అనేది ముందే ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే వీ విల్ ఆపరేట్ ఇన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్ షిఫ్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఏ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనమాట. మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ 1 minute వీడియో యాజ్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మీరు రెజ్యూమ్లో మీ యొక్క అబౌట్ గురించి అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి ఉంటుంది కదా. సో అలా మీ బ్రీఫ్గా మీ యొక్క అబౌట్ గురించి మీరు ఒక 1 minute వీడియో అయితే చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్రైవ్కి మీ యొక్క వీడియోని గూగుల్ డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని సో మీరు అక్కడి నుంచి లింక్ అయితే అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా ఎవరైతే 1 minute వీడియో పోస్ట్ చేస్తుంటారో సబ్మిట్ చేస్తుంటారో సో అందులో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్ ఇంటరాక్షన్కి అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశారు, ఎనీ డిగ్రీ అనేసి, ఎనీ గ్రాడ్యుయేట్ అనేసి. సో ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి సరిపోతే కనుక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.